తెలంగాణ వచ్చినాక ఒక గవర్నమెంట్ ఆఫీసరు 300 కోట్ల అవినీతి సొమ్ము సంపాదించుకున్నాడు. రేరా సెక్రటరీ ఆస్తులు 300 కోట్లు. శివబాలకృష్ణ ఇండ్లు, ఆఫీసుల్లో ఏసీబీ సోదాలు చేసింది. ఇంట్లో 84 లక్షల పైగా నగదు, 2 కిలోల బంగారం, 15 లక్షల విలువైన వాచ్లు, కోట్లు పలికే 75 ఎకరాల భూమి, ఖరీదైన ఫోన్లు, ల్యాప్టాప్లు, కారు సీజ్ చేసిండ్రు. గతంలో హెచ్ఎండిఏ టౌన్ ప్లానింగ్ డైరెక్టర్గా విధులు నిర్వహించిండు. ఆ సమయంలో భారీగా అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఏసీబీ జాయింట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో 17 టీమ్స్ రెయిడ్స్ చేసినాయి. అధికారుల అదుపులో నిందితుడున్నాడు. అంటే ఈ ఒక్క ఆఫీసరే గింతగానం సంపాదిస్తే మరి తెలంగాణలోని ఇన్ని వందల మంది ఆఫీసర్లు ఉన్నారు, వాళ్ళు ఎంత సంపాదించాలి, రాజకీయ నాయకులు ఎంత సంపాదించాలి, అసలు తెలంగాణ మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణని 10 సంవత్సరాల సర్వనాశనం చేసిన రాజకీయ నాయకులని ఏమనాలి, ప్రజలు సరైన బుద్ధి చెప్పాలని కోరుకుందాం.